ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 13వ భాగంలో 4వ అధ్యాయమైన జీవితం భూమి ఒక పాఠశాలను కంటిన్యూ చేద్దాం. గర్భధారణ భయం. మోలీ తాను ఎదుర్కొంటున్న గర్భధారణ భయానికి గల కారణాన్ని సైకిక్ రీడింగ్ ద్వారా తెలుసుకోవాలని నా దగ్గరకు వచ్చింది. ఈమె భర్తకు పిల్లలు కావాలన్న బలమైన కోరిక ఉన్నది. ఆమెకు ఉన్న ఈ భయం కారణంగానే తన వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతున్నాయని చెప్పింది. నేను ఆమెకు సైకిక్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఆమె క్రిందటి జన్మలో బిడ్డకు జన్మనిస్తూ చనిపోయినట్లు కనబడింది. నా మార్గదర్శకులు మోలీని తాను ప్రసవిస్తూ చనిపోయిన సంఘటనను ఊహించుకుని దాని గురించి ఆమెకు కలిగిన భావనలన్నింటినీ పూర్తిగా ఒక కాగితం మీద రాయాలని, అలా చేయటం వల్ల ఆ ఆలోచనలన్నింటినీ తన శరీరం నుంచి కాగితం మీదకు పెట్టాలని చెప్పారు. ఆ సంఘటనలన్నీ ఆత్మ లోపల వరకు పాతుకుపోలేదని, పైన ఉపరితలంలోనే ఉన్నాయని, అందుకే తీవ్రమైన భయభ్రాంతులకు లోనవుతుందని చెప్పారు. మోలీ తన భయం నుంచి బయటపడితే ఈ జన్మలోనే తప్పకుండా తల్లి కాగలదని కూడా చెప్పారు. మోలీ ఇదంతా జరిగిన సంవత్సరం తరువాత తన మార్గదర్శకులు చెప్పిన మాటలను పాటించిందని, గర్భ సంబంధమైన భయాలు పోయాయని, అంతేకాక తాను ఒకానొక ఆడశిశువుకి జన్మనిచ్చిందని కూడా నన్ను కలిసినప్పుడు చెప్పింది. ఖచ్చితంగా ఇంతమందికి అని చెప్పలేను, కానీ ఈ రకమైన భయాన్ని ఎదుర్కొంటున్న చాలా మంది స్త్రీలను నేను చూశాను. గర్భ సంబంధమైన విషయాల పట్ల భయం చాలా సహజమైన విషయం, కానీ అదే భయం ఎక్కువైతే పిల్లలు పుట్టని పరిస్థితులు, జ్ఞానేంద్రియ సమస్యలకు కారణం కూడా కాగలదు. మానసిక వైద్యులు అంటే హిప్నోటిస్టులు ఎవరైతే పూర్వజన్మలను జ్ఞప్తికి తీసుకుని వచ్చి చికిత్స చేస్తారో వారు మనల్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. నేను నా వృత్తిపరంగా అగ్ని, జలం, ఎత్తైన స్థలాలు, కుక్కలు, గుర్రాలు, రకరకాల జంతువులు, కత్తులు, చాకులు, పదునైన వస్తువులు, చీకటి, జాతిపరమైన నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన, చరిత్రలో నిర్దిష్ట సమయం గురించిన ఎన్నెన్నో భయాలు కలిగిన వ్యక్తులకు చికిత్స చేశాను. క్రిందటి జన్మలో భావోద్వేగాలకు సంబంధించిన క్షోభ కనుక అనుభవించినట్లయితే ఆ సంఘటనను గుర్తించి స్వస్థత పరుచుకునేదాకా అది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డంగా నిలిచిపోతుంది. అనారోగ్య సమస్యలు. సెల్వియా తనకున్న అనారోగ్య సమస్యలకు గల కారణాన్ని తెలుసుకోవాలనుకుని నా దగ్గరికి సైకిక్ రీడింగ్ కోసం వచ్చింది. ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ వైద్య నిపుణులను కలుస్తూ ఉండేది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని తెలుపుతుండేవారు. ఆమె రకరకాల మందులను వాడడంతో యాంటీబయాటిక్స్ ఆమె పైన ప్రభావం చూపడం ఆపేశాయి. ఆమె తనకున్న అనారోగ్య సమస్యల కోసం ఎటువంటి వైద్యుణ్ణి కలవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోదలిచి నా దగ్గరకు వచ్చింది. ఆవిడికి పూర్వజన్మ మీద నమ్మకం లేదు కనుక మార్గదర్శకులు తన పూర్వజన్మ గురించి వివరిస్తున్నప్పుడు ఆమె వినడానికి ఎంతమాత్రమూ శ్రద్ధ చూపలేదు. ఆమె ఎవరు తన ఆరోగ్యాన్ని సరిచేయగలరోనన్న దాని గురించే ఆలోచిస్తోంది. మార్గదర్శకులు ఆమె క్రిందటి జన్మలో పేరు ప్రఖ్యాతులు లేని వైద్యుడని, అతడు తన దగ్గరకు వచ్చే రోగుల మాటలు పూర్తిగానే వినకుండా మందులు రాసేవాడని చెప్పారు. రోగులు వారికున్న రోగాన్ని ఇతడు ఎంతో కొంత తగ్గిస్తాడని అనుకున్నంతకాలం వారి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడని, అంతేకాక తన దగ్గరకు వచ్చే ఆడరోగులను అసలు ఇష్టపడకపోగా తన దృష్టిని వారి వైపు మరల్చడానికి ప్రయత్నిస్తారని అనుకునేవాడు. కనుక ఈ జన్మలో సిల్వియా అదే రకమైన సంఘటనలను ఎదుర్కొంటుందని మార్గదర్శకులు వివరించారు. అంతేకాక మార్గదర్శకులు ఆమెను వైద్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మానేయాలని, తన శారీరక పరిస్థితిని తానే అర్థం చేసుకుని చక్కదిద్దుకునే సామర్థ్యము ఆమెకు ఉందని గుర్తించాలని చెప్పారు. వైద్యులకు అన్నీ తెలుసునన్న ఆలోచన సరియైనది కాదని ఆమె తెలుసుకోవాలనుకున్నారు. తనకు ఆరోగ్య విషయంలో ఉన్న దృక్పథాన్ని వేరొక కోణం నుంచి చూడాలని చెప్పారు. తనకున్న శక్తిని తాను గుర్తించాలని, వైద్యులపైన ఆధారపడడం పూర్తిగా మానేయాలని, తన పట్ల తాను పూర్తి బాధ్యత వహిస్తూ ధ్యానం ద్వారా తన శరీరంతో అనుసంధానం చెంది తద్వారా శరీరానికి ఏది అవసరమో అది అందించాలని చెప్పారు. పూర్తిగా వైద్యులందరినీ విడిచిపెట్టవద్దని,
తన పూర్వజన్మలో ఆమెకున్న లక్షణాలు కలిగిన వైద్యుల జోలికి పోవద్దని చెప్పారు. మార్గదర్శకులు చెప్పిన వాటిలో ఒక్క మాట కూడా ఆవిడ వినలేదు. ఆమె వెళ్లిపోయేటప్పుడు కూడా ఇంకొక వైద్య నిపుణుడు ఉన్నాడని, అతని దగ్గరకు వెళ్లి చూస్తానని అంది. నేను సంతోషించిన విషయం ఏమిటంటే, జరిగిన సంఘటన మొత్తాన్ని రికార్డు చేసి భద్రపరిచాను. ఎప్పుడైనా ఒకరోజు ఆమె తిరిగి వచ్చి ఇదంతా వినాలనుకుంటే వినిపించి తిరిగి ఆమెను త్రోవలోకి తేవచ్చు అనుకున్నాను. ఒకవేళ అలా కనుక జరగకపోతే ఆమె ఇదే పరిస్థితిని అనుభవించటానికి తిరిగి భూమి మీదకు వస్తుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, అప్పుడు పరిస్థితులు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి. తద్వారా ఆమె తన అనారోగ్యానికి తానే శ్రద్ధ వహించక తప్పదు. జాకీది కూడా ఇటువంటి పరిస్థితే. కాని ఆమె కర్మలు వేరు. ఆమె కూడా ఎన్నో రకాల రోగాలతో బాధపడుతూ ఎందరో వైద్యులను కలిసింది. ఆమెకు ఉన్న సమస్య ఇది అని నిర్ధారించడానికి లేదు. కాని ఆమె ఎన్నో రకాల మందులను వాడడం వల్ల తన రోగనిరోధక శక్తి క్షీణించిపోయింది. సెల్వియాలా కాకుండా జాకీ నేను చేసిన సైకిక్ రీడింగ్ను భిన్నంగా అర్థం చేసుకుంది. తాను పూర్వజన్మలో ఏం చేస్తే ఈ జన్మలో ఇటువంటి కర్మలు తెచ్చుకుందో తెలుసుకోవాలనుకుంది. తనకు పూర్తిగా ఎప్పుడు నైపోయిపోతుందని, తనని తాను ఎలా సంరక్షించుకోగలనని అడిగింది. గైడ్స్ ఆమె క్రితం జన్మలో నర్సని, ఆమె పనిచేసే చోట యాజమాన్యం లేనందున నిరాశ చెంది ఎవ్వరూ చేయడానికి ఇష్టపడిన పనులన్నీ తనంతట తానే ఒప్పుకొని చేస్తుండేదని, ఆమె ఆత్మ తానొక గొప్ప వైద్యురాలు కావాలని కోరుకుంటోందని, దానికోసం ఒక జన్మనంతా రోగాలను అనుభవించి తద్వారా రోగాలతో బాధపడుతున్న వారి యందు ఎలా దయ చూపించాలో నేర్చుకోవడానికి ఈ జన్మలో ఇలా రోగగ్రస్తురాల్లాగా జన్మించిందని చెప్పారు. వచ్చే జన్మలో ఆమె గొప్ప వైద్యురాలు కాగలదని కూడా చెప్పారు. మార్గదర్శకులు ఆమెతో ఆధ్యాత్మికతని క్షుణ్ణంగా అవగతం చేసుకోమని, ఆ జ్ఞానంతో తన శారీరక సమస్యల నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోమని కూడా చెప్పారు. జాకీ నా దగ్గరకు స్వస్థత పొందడానికి వచ్చిన ప్రతిసారి ఆమె నేర్చుకుంటున్న విషయాలకు తన ఆత్మ ఎంతో ఆనందపడడం గ్రహించాను. కానీ భౌతికంగా చూస్తే ఆమె ఎంతో శారీరక బాధను అనుభవిస్తున్నందుకు నాకు చాలా కష్టంగా అనిపించింది. తన ఆరోగ్య విషయంలో ఒక్కొక్క వైద్యుడు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రకరకాల మందులు వాడడం వల్ల ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆమెకున్న అనారోగ్య సమస్యల పట్ల ఆమె భర్త, పిల్లలు పూర్తి అసంతృప్తిని వ్యక్తపరిచారు. శారీరకంగా ఎంతో నిరుత్సాహం ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె ఆత్మ తాను సంపాదించుకుంటున్న జ్ఞానం పట్ల ఎంతో ఆనందపడుతోంది. ఆమె ఆత్మ ఉత్తీర్ణత అంటే మరణం పొందుతున్నట్లు నాతో చెప్పింది. కొన్నాళ్లకు అదే జరిగింది. మరణానంతరం జాకీ యొక్క ఆత్మ నన్ను కలిసి జాకీ సంపాదించిన జ్ఞానానికి, ధైర్యానికి ఎంతో ఆనందపడుతున్నానని చెప్పింది. ఈ కథలన్నీ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇతరుల్ని కానీ మనల్ని మనం కానీ ఎప్పుడూ తీర్మానించరాదు. మనం కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎందుకు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు. మనకు జీవితం ఒకవైపు నుంచే తెలుసు. కానీ ఆత్మ జీవితాన్ని ఉన్నతమైన కోణంలో చూస్తుంది. అనుభవ జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తి చెందడమే ఆత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. బంధాలు. కరీన్ తనని ఎంతగానో బాధిస్తున్న వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నా దగ్గరకు వచ్చింది. ఆమె తన నడుం నొప్పి విషయమై ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఎవ్వరూ ఆమెకు నడుం నొప్పి నుంచి ఉపశమనం కలిగించలేకపోయారు. తాను అనుభవిస్తున్న నొప్పికి గల కారణాన్ని, దాని నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని చెప్పమని నా ద్వారా మార్గదర్శకులను అడిగింది. నాకు కరీన్ మగ వ్యక్తిగా ఒకానొక కవచం ధరించి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా కనిపించింది. అతడిని చూస్తే యుద్ధానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా అనిపించింది. ఇంతలో ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. వారిద్దరూ ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారని, వెనుక నుంచి పొడిచిన వ్యక్తి ప్రస్తుత జన్మలో ఆమె ప్రియుడని, అందుకే అతడు జీవితంలోకి రాగానే ఆమెకు వెన్నునొప్పు మొదలయ్యిందని గైడ్స్ తెలియజేశారు. ఏ అమ్మాయి కోసమైతే కొట్టుకున్నారో ఆ అమ్మాయి ఈ జన్మలో తన ప్రియుడు మొదటి భార్య ద్వారా పొందిన కుమార్తె అని కూడా వివరించారు. గైడ్స్ చెప్పిన విషయాలు 2 కారణాల చేత కరీన్ నమ్మింది. ఒకటి, తన ప్రియుడు తన కూతురి విషయంలో ఎప్పుడూ గొడవ పడుతుంటాడని. రెండవది, అతడు తన పక్కనున్నప్పుడల్లా ఆమె వెన్నుని అవసరం లేకపోయినా పరిశీలిస్తూ ఉండేవాడని చెప్పింది.
కొన్ని నెలల తరువాత ఆమె నన్ను కలిసి వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పింది. వారిరువురూ మంచి స్నేహితులుగా ఒకరి మీద ఒకరికున్న భావనలను పూర్తిగా వ్యక్తపరుచుకున్నారని, ఇద్దరూ వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని చెప్పింది. వారు కలిసి ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు చేసిన తప్పులను సరిదిద్దుకున్నారని, అప్పుడు ఆమెకు వెన్నునొప్పి తగ్గిపోయిందని చెప్పింది. పాత గాయాలన్నీ మానిపోయాయి. రినీ అన్న పేరుగల స్త్రీ తన తండ్రితో ఆమెకు ఉన్న బంధాన్ని గురించి తెలుసుకోదలచి నా దగ్గరకు వచ్చింది. జీవితాంతం తన తండ్రిని సంరక్షించడమే తన కర్తవ్యమని భావిస్తుండేదని, అతని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే బాధగా ఉంటుందని, ఆయనకు అవసరమైనప్పుడు తాను దగ్గర లేకపోవడం ఆవిడకు బాధను కలిగించేది అని చెప్పింది. అంతేకాక వారిరువురూ లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారని కూడా చెప్పింది. ఆమె కొంతకాలం ఆ విషయమై మానసిక వైద్యాన్ని పొందుతోంది. కానీ దానివల్ల తన పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదని చెప్పింది. నా సైకిక్ రీడింగ్లో ఒక అమెరికన్ గర్భిణిని చూశాను. ఆమె పొదల్లోకి నడుచుకుంటూ వెళ్లి ఒక చెట్టు తగిలి కింద పడి ఒక మగ శిశువుకు జన్మనిచ్చి ఏడుస్తూ తన ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. నేను గైడ్స్ను రినీ ఎందుకు పిల్లవాడిని చెట్టు పక్కన వదిలి వెళ్ళిపోయిందని అడిగితే, తనకు పెళ్లి కాలేదని, పిల్లవాడిని సంరక్షించలేక, మరి పిల్లవాడిని తనతో ఉంచుకొని తన కుటుంబానికి, తనకి, బిడ్డ తండ్రికి తలవంపులు తీసుకురాలేక భయంతో ఆ పని చేసిందని చెప్పారు. ఆనాడు ఆమె వదిలిన బిడ్డ ఈ జన్మలో తన తండ్రి అని, ఈ జన్మలో అతనిని వదలనని ప్రమాణం చేసిందని చెప్పారు. రినీ ఇంకా తన పూర్వజన్మలో చేసిన నేరానికి చింతిస్తుందని, తనని తాను క్షమించుకోవాలని కూడా చెప్పారు. మార్గదర్శక ఆత్మ ఆమెను తన తండ్రి విషయంలో తీసుకున్న బాధ్యతలను వ్రాయమని, ఇకపై తన తండ్రి సంరక్షణ భారాన్ని వదిలి వెళ్లిపోమని చెప్పారు. సైకిక్ రీడింగ్ పూర్తి అయిన తరువాత ఆమె ఈ జన్మలో తన తండ్రిని ఆయన కన్నతల్లి వదిలేశారని, ఇంకొకరు పెంచుకున్నారని చెప్పింది. ఈ విషయంపై తన తండ్రి ఎక్కువ దృష్టిని చూపడానికి ఇష్టపడుతుంటారని రినీ చెప్పింది. కనుక అతని ఆత్మ ఒంటరితనాన్ని అధిగమించటం అన్న పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవలసి ఉందని నేను భావిస్తున్నాను. నేను రినీని మళ్లీ సంవత్సరం తర్వాత కలిశాను. ఆమె మునుపటి కంటే ఆనందంగా ఉంది. సైకిక్ రీడింగ్ పూర్తి అయ్యాక తన తండ్రిని విడిచిపెట్టడానికి కొంతకాలం పట్టిందని చెప్పింది. ఆమె అనుభవిస్తున్న వియోగం మంచికేనని వదిలివేయటం నేర్పించే 12 స్టెప్ సమూహంతో చేరానని, అక్కడ మానసిక నిపుణులు నాలోని అపరాధ భావాన్ని తీసివేశారని, దానితో నిదానంగా తన పాత భావాల నుంచి బయటపడిందని చెప్పింది. తన తండ్రి ఇప్పటికీ వదిలివేయబడడం అన్న బాధ ఎదుర్కొంటున్నప్పటికీ తాను ఇదివరకన్నా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. వ్యసనాలు పరస్పరము ఆధారపడుట. చాలామంది నన్ను ఆత్మ ఎందుకు మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసగా ఎంచుకుంటుంది అని అడిగారు. కొందరు వారి పూర్వజన్మల్లో మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యాఖ్యానిస్తుండేవారు. కనుక ఈ జన్మలో వారి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఇటువంటి జన్మ తీసుకుంటారని ఆధ్యాత్మిక మార్గదర్శకులు చెప్పారు. మత్తు పదార్థాలతో వారి వారి శరీరాలను నాశనం చేసుకున్న చాలా ఆత్మలను చూశాను. వారు వ్యసనాలను వదిలిపెట్టి తమని తాము నాశనం చేసుకోవటం మానే వరకు జన్మిస్తూనే ఉంటారు. కొన్ని ఆత్మలు మద్యపానం, మత్తు పదార్థాల అనుభూతిని తెలుసుకోవడం కోసం వాటికి అలవాటు పడతాయి. పరస్పరము ఆధారపడడం అనేది ఇంకొక ఆసక్తికరమైన జీవిత పాఠం. కొందరు ఎప్పుడూ ఎదుటివారి మీద ఆధారపడుతూ నిరంతరము తమను తాము కోల్పోయి వలపన్ని ఎలాగైనా ఎదుటివారితోనే ఉండడానికి చూస్తారు. తమపై తాము తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఇతరులే తమ మంచి చెడులు చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరులపైన ఆధారపడడం మానేసి వారిని వారు సంరక్షించుకోవటం నేర్చుకోవాలి. అలా ప్రవర్తించడం స్వార్థపూరితమని, వారిని వారు అగౌరవపరుచుకోవడమేనని తెలుసుకోవాలి. మనమంతా క్రమంగా మన పరిస్థితుల మీద దృష్టి సారించి మనకు మనం సహాయపడుతూ, మనల్ని మనం స్వస్థత పరుచుకుంటూ, సంపూర్ణంగా తయారవుతూ ఎదుటివారు మనకు ఏదో చేయలేదన్న విషయాన్ని విడిచిపెట్టాలి. మన ఆనందాలకు మనమే బాధ్యులమని, ఎదుటివారిపైన ఆధారపడి బాధపడడం వల్ల మనల్ని మనమే కోల్పోతామని, మనం అత్యున్నత స్థితిని చేరుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవటం తెలియాలి. ఇతరులపైన అమితంగా ఆధారపడడం ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విరుద్ధం. కర్మ సిద్ధాంతం. యేసుక్రీస్తు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లుగానే ఎదుటివారిని ప్రేమించు అని చెప్పారు.
చాలామంది ఎదుటివారిని గౌరవించి తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. కానీ ఆయన చెప్పింది అది కాదు. భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనల్ని మనం అంతలా ప్రేమించుకోవాలి. లేదా విషయం అవగతమయ్యేంత వరకు తిరిగి భూమిపైకి వస్తూనే ఉంటాం. ఈ అధ్యాయంలో నేను వివరించిన కర్మల ఉదాహరణలు కొందరికి తీవ్రంగా అనిపించవచ్చు. మరికొందరికి వారు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువేమీ కాదనిపించవచ్చు. మనం భూమిపైన ఏమేమి నేర్చుకోవాల్సి ఉన్నాయో దాన్ని బట్టి ప్రస్తుత జన్మలో ఒక పాఠంగా కానీ లేదా 20-30 పాఠాలను ఒకేసారి నేర్చుకునేలాగా ఎంచుకోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి అన్ని పాఠాలు ఒకే జీవితకాలంలో నేర్చుకుంటాం. కనుక ఆ ఆత్మ తాను నేర్చుకోవలసిన పాఠాలను అభ్యసించడంలో నిమగ్నమై ఉంటుంది. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ అభ్యాసం పూర్తయ్యే కొద్దీ ఆత్మలోకంలో ఆత్మ ఉన్నత తలాలకు పురోగతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. మన పరిస్థితులకు మనం బానిసలము అవ్వాల్సిన అవసరం లేదు. పరిస్థితులు వాటంతటవి మారినా, మనం మార్చినా మన జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపవచ్చు. లేదా పరిస్థితులతో పోరాడుతూ జీవితం ఎంత దారుణంగా ఉందోనని తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని ఎలా ఏ కోణం నుంచి చూస్తున్నాం అన్న విషయం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం యాదృచ్ఛికంగా కానీ ఆకస్మికంగా కానీ భూమిపైకి రాలేదు. మన జీవితాన్ని శ్రద్ధగా గమనించాలి. మనం భూమిపైకి ఎందుకు వచ్చామో అన్న విషయం చాలా ముఖ్యం. మనం భూమిపైన ఎన్నో నేర్చుకుని ఉన్నతులమై అత్యంత ప్రేమ స్వరూపులుగా తయారవ్వాలి. భూమిపైన నేర్చుకోవలసిన పాఠాలు అయిపోయాక మన ఆత్మలు ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఉత్తీర్ణత పొందుతాయి. దానినే మనం భౌతిక మరణం అని సంబోధిస్తూ ఉంటాము. మన ఆత్మలు ఈ లోకంలో ఎంతో కష్టపడుతున్నా భౌతికంగా వాటికి కారణాలు అర్థం కాకపోవచ్చు. కానీ ఆత్మపరంగా అది తాము సముపార్జించుకున్న జ్ఞానం అవసరం కనుక ఎంతో ఆనందంగా ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 4వ అధ్యాయమైన జీవితం భూమి ఒక పాఠశాల పూర్తయింది. రేపటి నుంచి 14వ భాగము 5వ అధ్యాయమైన మరణం ఆత్మ పరిపక్వత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.